పటాన్చెరువు నియోజకవర్గంలోని రామచంద్రాపురం BHEL HIG మాధవనగర్ కాలనీలో బీజేపీ సీనియర్ నాయకులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన సభ ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి సుమారు 150 మందికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బీజేపీ నాయకులు కృష్ణమూర్తి మాట్లాడుతూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై బీజేపీలో చేరి మన ఎంపీ రఘునందన్ రావు గెలవడంతో తన పాత్ర ఎంతో ఉన్నది. ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో తన స్నేహితులతో సంబంధించిన వారితో మాట్లాడి వివిధ పార్టీల నుండి తీసుకురావడం సుమారు 150 మందికి బీజేపీ కార్యకర్తల సమక్షంలో వారికి బీజేపీ కండువా కప్పి ఆహ్వానించారు. రానున్న ఎలక్షన్లలో కార్పొరేటర్, సర్పంచ్, అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుని సంగారెడ్డి జిల్లాలో మొదటి స్థానంలో నిలబెడదామని సూచనలు ఇచ్చారు. ఇంతటి కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. రాబోయే 10 సంవత్సరాల్లో ఈ ప్రపంచమే బీజేపీ అయిపోవాలి, ఈ ప్రపంచమే హిందూ దేశంగా మారిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికి హృదయ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. కొంచెం దేశం అంతా మార్పు చెందినప్పుడే మనిషి రావాలి కదా. మిత్రుడు భారత్ మాతా కీ జై జై మాతా, భారత్ మాతా కీ. కొంచెం కృష్ణమూర్తి గారు అరేంజ్ చేశారు చక్కటి వేదిక, చాలా బాగుందన్నమాట. నదులన్నీ పొంగి సముద్రంలో కలిసినట్టుగా ముందు కూర్చోడిన ఆడవారు కూడా శివాజీ, ఛత్రపతి శివాజీ మాకు భారతీయ జనతా పార్టీలో ఎంతో మందికి మేలు జరిగింది. అంటే ఈరోజు మన దేశంలో భారతీయ జనతా పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ వస్తాయిపోతాయి, 4 రోజులు వస్తాయిపోతాయి. కాకపోతే ఒకటి గట్టిగా ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ అని మేము అర్థమైపోయి మేము సంవత్సరం నుంచి మేము ఈ పార్టీలో ఎంపీ ఎలక్షన్లో చాలా కష్టపడ్డాము. అదేవిధంగా ఈరోజు నా సమక్షంలో ఒక 100-150 మంది దాకా జాయిన్ అయ్యామని అందరూ అంటే నేను అక్క టైం అడిగి అక్క టైం నాకు ఒకసారి టైం ఇవ్వకంటే అక్క టైం ఎంత కష్టం ఉన్నదని టైం ఇచ్చింది మా జిల్లా అధ్యక్షురాలు. అలాగే నరసింహరావణ గారు, నాతోటి అందరూ ప్రతి ఒక్కరికి నేను ఏంటంటే మాట అడగగానే ప్రతి ఒక్కరు టైం ఇచ్చేసారు. ఈ టైం ఇవ్వగానే నాకు ఎంతో సంతోషమైందన్న. ఈ పండుగ కాగానే ఇంకా స్వాములు ఉన్నారు, మా స్వాములు, నా కొలీగ్స్ ఒక 100-150 మందితో మళ్ళీ పండుగ కాగానే ఈ స్వాములతో మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుకొని మన ఎంపీ గారిని అక్క ఆధ్వర్యంలో మళ్ళీ అందరినీ జాయిన్ చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒకటి వచ్చింది. ఇక్కడ ఎంత కష్టపడ్డా ఇళ్ళకేంచి అళ్ళకేంచి తప్ప ఏం లేదు. ఏదైతే ఒక పార్టీలోకి ఉంటామో శాశ్వతంగా జీవితాంతం ఇల్లు ఉండాలని చెప్పి చాలామంది అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళతో ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఈ మాటలన్నీ నాకు చాలా నచ్చింది. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ గట్టి ఉందో మన దేశం మొత్తం గట్టిగా ఉంటుంది. ఎవరైతే భారతీయ జనతా పార్టీని నమ్మిరో మన కుటుంబాలను నమ్మినటువంటి మనసు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళు కానీ పెద్దలు కానీ భారతీయ జనతా పార్టీపై వెళ్తున్నారు. వాళ్ళు అంటారు ఒకటి కండవలేదు. ఇలా ఎమ్మెల్యే గారు ఇంతకుముందు కష్టపడ్డ మన ఎంపీ గారు ఇలా రావడానికంటే ఒకటి అంటారు. వాళ్ళు అన్న సర్పంచ్ లేరు, ఎంపీటీసీ లేరు. ఇలా భారతీయ జనతా పార్టీ మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రగన్నకు మంచి మెజార్టీతో గెలిపించుకున్నారు. కాబట్టి రేపు అదేవిధంగా ఎమ్మెల్యే సీట్లు గిట్ట గట్టిగా వస్తాయి, రేపు కార్పొరేటర్ సీట్లు గిట్ట వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరికి నోట్లో టాకుందాము. అందుకే ప్రతి ఒక్కరికి నేను ఒకటి కోరుకునేది, మనని ఫస్ట్ మన ఇంట్లో ఏదైతే విధంగా మనం అనుకుంటామో మనకు భారతీయ జనతా పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎక్కడ ఖరాబ్ గారు. ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీకి వచ్చి మనతో వచ్చిన సేవ మనం చేసుకొని మనం దేశానికి రుణం తీర్చుకోవాలని నా ప్రతి ఒక్క అన్నదమ్ములను అందరినీ అక్కజల్లని కోరుకుంటున్నా. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. మళ్ళీ త్వరలోనే
ఈ ప్రోగ్రాం ఉంటుందమ్మా. మనం పెద్ద ఎత్తున రావడానికి అన్నదమ్ములు రెడీ ఉన్నారు. నెల 2 నెలలనే మళ్ళీ పెద్ద ఎత్తున మనం ప్రోగ్రాం చేద్దాం. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు పటాన్చెరు కాన్స్టిట్యున్సీ రామచంద్రాపురం 111 డివిజన్లో భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తునగా జాయిన్ కావడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు కృష్ణమూర్తి అన్న గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున మహిళలు, యువత అటు కాంగ్రెస్ నుంచి ఇటు టీఆర్ఎస్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా చెప్పిన మాటలు విని గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ 2 పార్టీలు చెప్పినటువంటి మాటలు విని మోసపోయినాం మరి అని చెప్పి అర్థమయ్యి ఈరోజు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రజలకు అండగా దండగా ఉండేది భారతీయ జనతా పార్టీ అని మాత్రమే అని చెప్పి గ్రహించినటువంటి ప్రజలు అందరూ కూడా ఎక్కడ చూసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం, అందులో విశేషం ఏంటంటే 111 డివిజన్లో మరి మహిళలు ఎక్కువగా జాయిన్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా మునుముందు అనేక జాయినింగ్లు ఉంటాయి. మా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీని మరి ఈరోజు పెద్ద రాజకీయ పార్టీగా తీర్చిదిద్దాలనే ఒక కోరిక, ఆశ నాకుంది. ఆ కోరిక, ఆశ నెరవేరాలంటే ఇట్లాంటి అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కూడా నాకు అండగా ఉండి సంగారెడ్డిలో భారతీయ జనతా పార్టీని మరి పెద్ద రాజకీయ పార్టీగా ఏర్పాటు చేసి రాబోయే రోజులలో ఏ ఎలక్షన్స్ వచ్చినా సంగారెడ్డి జిల్లాలో ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా ఎక్కడికక్కడ అన్ని కాన్స్టిట్యున్సీలలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామనే నమ్మకము, స్ఫూర్తి నాకుంది. అదే నమ్మకంతో, స్ఫూర్తితో ముందుకెళ్తాం. దీనికి అండగా మరి ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా నాకు అండగా ఉండడం కూడా చాలా గర్వకారణంగా ఉంది. కాబట్టి రాబోయే రోజులలో ఏ ఎలక్షన్స్ వచ్చినా కౌన్సిలర్స్ కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, కార్పొరేటర్లు కానీ అన్ని ఎలక్షన్లలో జెండా ఎగరవేస్తూ తప్పకుండా సంగారెడ్డి జిల్లాలో 5 కాన్స్టిట్యున్సీలు అసెంబ్లీలో కూడా జెండా ఎగరవేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి శ్రీరామ్.